హలో నమస్తే. దర్ ఇస్ ఎ న్యూస్ ఇక్కడ బడి మానేస్తున్నారు అని ఆంధ్రప్రభలో ఒక న్యూస్ వచ్చింది. ఇది చదివితే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కూల్స్లో అది కొద్దిగా పురోగతికి వెళ్ళింది, కానీ విధ్వంసం చేశారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత నుంచి మేము విద్యా విప్లవాలు తీసుకొచ్చేస్తున్నాము, రివర్స్ చేస్తున్నాము. జగన్ గారు తీసుకున్న చాలా నిర్ణయాలను మేము రివర్స్ చేసాము. సో పిల్లలకు మంచి రోజులు వచ్చాయి, స్కూల్స్కి మంచి రోజులు వచ్చాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతుంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఈ ఫిగర్స్ చూస్తే అలా అనిపించట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఇది ఒక న్యూస్ చూపిస్తున్నాం మీకు. ఇది ఆంధ్రప్రభలో వచ్చిన న్యూస్. ఇది మీరు చూడండి. ఇది టైటిల్ పెట్టాడు, బడి మానేస్తున్నారని టైటిల్ పెట్టారు. ఇది చదువుతున్నా వినండి మీరు జాగ్రత్తగా. ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య 2024-25లో 2,63,000 2.63 lakhs మంది డ్రాప్ అయ్యారు. 2024-25 విద్యా సంవత్సరం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? అకాడమిక్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 2024. జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేలోనే. అఫ్కోర్స్ జూన్ 3 ఆ తారీఖున వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అంటే జూన్ 10-15 తారీఖు నుంచి అడ్మిషన్స్ మొదలయ్యాయి. అంటే వీళ్ళు అధికారం స్టార్ట్ అయిన తర్వాతే వీళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఈ అకాడమిక్ ఇయర్లో అంటే కంప్లీట్గా కూటమి అకాడమిక్ ఇయర్. ఈ అకాడమిక్ ఇయర్లో 2.63 lakhs విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారట. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలోనూ డ్రాప్ అయ్యారు. తల్లిదండ్రులు దీనికి కారణాలు కొన్ని రాశాడు. తల్లిదండ్రులు వలస వెళ్ళటం అంట, పిల్లలను కూలి పనులకు పంపడం అంట, బలవంతపు ఇంగ్లీష్ మీడియం, ఇలా ఎన్నెన్నో కారణాలు, సమస్యలు. విద్యా ప్రాముఖ్యత గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రభ వాళ్ళు రాసింది. ఇది మొత్తం చదివితే చాలా క్లియర్గా చూడండి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పిల్లల సంఖ్య భారీగా తగ్గుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జననాల రేటు తగ్గుదల. ఈ జననాల రేటు తగ్గుదల అనేది మనం ఎంతవరకు కరెక్ట్గా అనుకోవాలి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే జననాల రేటు తగ్గుతున్నప్పటికీ కూడా అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని కంపెన్సేట్ అవ్వాలి. బర్త్ రేట్ తగ్గుతున్నప్పుడు ఇన్ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది అని చెప్పి గతంలో ఎక్కడో మనం ఒకసారి చూసాం. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు బర్త్ రేట్ పెరుగుతుంది. చూడండి, ఏపీ స్టేట్ రికార్డు లో బర్త్ రేట్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇంప్రూవ్స్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు బర్త్ రేట్ తగ్గవచ్చు, కానీ ఇంతకుముందు పిల్లల్ని పిల్లలు చచ్చిపోయేవాళ్ళు. 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో సరిగ్గా చూసుకోలేక, హాస్పిటల్స్ లేక, సరైన పోషకాహారం లేక పిల్లలు చనిపోయేవాళ్ళు. ఆ చనిపోవడం ఆగారట. మోర్టాలిటీ రేటు పెరిగింది. అంటే బర్త్ రేట్కి ఈక్వల్గా మోర్టాలిటీ రేట్ కంపెన్సేట్ చేయకపోవచ్చు, బట్ సమ్వాట్ బెటర్. ఓకే, అదొక అవగాహన. ఒకటి బర్త్ రేట్ తగ్గినా సరే మోర్టాలిటీ రేటు పెరిగింది. రెండోది, పిల్లల్ని చదివించాలి అనేటువంటి ఉద్దేశము, తల్లిదండ్రుల అవగాహన పెరిగింది. ఇంతకుముందులాగా మరీ బలవంతంగా తీసుకెళ్ళి అన్ఎడ్యుకేటెడ్గా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా అవగాహన పెరుగుతుంది. ప్రతి గ్రామాల్లో పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఈ రీజన్ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడోసారి కొద్ది గొప్ప రీజన్ అయి ఉండొచ్చు, కానీ బట్ మరీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మోర్టాలిటీ రేట్ అనే వల్ల జరిగింది అని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, అది మోర్టాలిటీ రేటే ప్రాబ్లమా అనేది మనకు కొద్ది కన్ఫ్యూజనే. ఇంకోసారి చూద్దాం అదేంటి అనేది. ఓకే, ఇంక రెండోది ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్ళడం కారణం అంట. తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్తున్నారట. దీని మీద కూడా రాజకీయ రచ్చ చేసుకున్నారు వీళ్ళు. ఇది చూడండి, 2016లో పీపుల్ మైగ్రేటింగ్ టు అదర్ స్టేట్స్ యాజ్ నాయుడు డైవర్టెడ్ NGREA ఫండ్స్, జగన్మోహన్ రెడ్డి ఎలీస్ట్.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2016లో ఆయన తీసుకున్నటువంటి కొన్ని ఎన్జీఆర్ఏ ఫండ్స్ని డైవర్ట్ చేసి నాశనం చేయటం వల్ల ఉపాధి లేక పిల్లలందరూ తల్లిదండ్రులందరూ వేరే రాష్ట్రాలకి వలస వెళ్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2016లో ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద. అంటే అర్థం ఏంటి, వేరే రాష్ట్రాలకి వెళ్తున్నారు అని 2016లోనే ఈ గొడవ మొదలైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. దీన్నే ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా 2022లో ఇది చూడండి, 2022లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రెక్లెస్ నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అని. అసలు ఇది ఎన్నికల్లోనే చెప్పారు, వీళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అది ఇది అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ చేశారు ఇదంతా. ఓకే సరే, ఇది హిందూ కొద్దిగా ట్రబుల్ చేస్తుంది, ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే సరే, ఇది సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పుడు వీళ్ళు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఏమన్నారు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, భవన నిర్మాణ కార్మికులు వెళ్ళిపోయారు, ఉద్యోగాలు లేక బయటికి వెళ్ళిపోయారు, మేము వచ్చామంటే వాళ్ళందరిని మళ్ళీ తీసుకొచ్చేస్తాము ఆంధ్రప్రదేశ్లో అన్నారు కదా. మళ్ళీ ఇదేంటి, మళ్ళీ ఈ రీజన్ ఏమిటి, గవర్నమెంట్ వాళ్ళు ఇదిగోండి తల్లిదండ్రులు వేరే రాష్ట్రాలకు ఉపాధి వెళ్ళిపోయారు అందుకని బడి మానేస్తున్నారని చెప్పేసి ఈ రీజన్ ఏమిటంటే మిమ్మల్ని మీరు కాంట్రడిక్షన్ చేసుకోవడమే కదా అర్థం. ఇదొకటి చెప్పారు. ఇక మూడోది ఏంటంటే బలవంతంగా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అంటే ఇది ఇంతకన్నా అన్యాయం లేదు. ఎందుకంటే నారా లోకేష్ అధికారంలోకి రాగానే ఇది ఒక స్టేట్మెంట్, రివర్స్డ్ వై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రివర్స్డ్ ఇట్స్ డెసిషన్ టు లెట్ నియర్లీ 80,000 స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ టు టేక్ సిబిఎస్ఈ ఎగ్జామ్. నాట్ ఓన్లీ సిబిఎస్ఈ ఎగ్జామ్, ఇంగ్లీష్ మీడియంలో కూడా రివర్స్ డెసిషన్ తీసుకున్నారు. లోకేష్ గారు రాగానే రివర్స్ డెసిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ మీద తీసుకున్న నిర్ణయాలు మొత్తం కూడా రివర్స్ చేశాడు ఆయన. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని మ్యాండేటరీ ఎత్తేయటం, సిబిఎస్ఈ కాకుండా స్టేట్ బోర్డులోనే ఎగ్జామ్ రాపించటం, ఇవన్నీ చేశారు కదా మీరు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదేంటి ఇంగ్లీష్ మీడియం బలవంతంగా పెట్టడం వల్ల పిల్లలు చదవలేక వెళ్ళిపోయారని మళ్ళీ అడి తిరిగి మళ్ళీ అక్కడికే రావడం ఏంటి, ఇంగ్లీష్ మీడియం వల్ల మీ పిల్లలు బడి మానేయటానికి. ఇదంతా కూడా ఏంటంటే ఇది ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. పిల్లలు బడి మానేయటానికి చాలా కారణాలు, కరెక్ట్ కారణాలు మీరు కనుక్కోవట్లేదని నా ఉద్దేశం. ఓకే, బలవంతంగా ఇంగ్లీష్ ఇలా వివిధ కారణాలతో విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024-25లో మొత్తంగా 2,63,094 మంది విద్యార్థులు తగ్గిపోయారట. అంతా 2,63,000 మంది తగ్గిపోయారట పిల్లలు. వీరిలో ప్రాథమికోన్నత స్థాయిలో 64,830 మంది, అంటే హైయర్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో 64,800 మంది తగ్గిపోయారట. ఉన్నత పాఠశాల హై స్కూల్లో 76,564 మంది విద్యార్థులు తగ్గిపోయారట. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ ప్రైమరీ స్కూల్లో తగ్గారు అని అంటే సరే ఓకే అండి. ఇప్పుడు జనన మరణాలు జననాల సంఖ్య తగ్గితే, బర్త్ రేట్ తగ్గితే జనరల్గా అది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే న్యూ అడ్మిషన్స్ తగ్గుతాయి, డ్రాప్ అవుట్స్ ఉండవు కదా. బర్త్ రేట్కి డ్రాప్ అవుట్కి సంబంధం ఉండదు, న్యూ అడ్మిషన్కి బర్త్ రేట్కి సంబంధం ఉంటుంది. జనరల్గా ప్రైమరీ ఎడ్యుకేషన్లో కొద్దిగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది హైయర్ ఎడ్యుకేషన్లోనే 76,576 మంది తగ్గిపోయారట అనేది. ఇక యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ప్రధాని చూడండి, 1,21,700 మంది విద్యార్థులు తగ్గిపోవడం గణార్హం. దీనివల్ల పాఠశాల విద్యా వ్యవస్థ దెబ్బతిని తిరోగమనంలోకి వెళ్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారు ప్లీజ్ అటెన్షన్, ఇది వినండి. ఆంధ్రప్రభలో రాసింది, ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారట విద్యా వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్తుందని. బట్ మీరు వేరేది చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు, మేము వచ్చి దాన్ని డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాము విద్యా వ్యవస్థని, వీఆర్ టేకింగ్ ఇట్ టు ద న్యూ లెవెల్స్, నెక్స్ట్ లెవెల్స్ అని చెప్తున్నారు కదా లోకేష్ గారు. బట్ ఇక్కడ ఇంకొక న్యూస్ వస్తుంది, ఒకసారి ప్లీజ్ అటెన్షన్ లోకేష్ గారు. ఇది యూ నీడ్ టు థింక్ వెరీ కేర్ఫుల్లీ ఆన్ దిస్. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకొని డ్రాప్ అవుట్స్, ఇక్కడ మళ్ళీ డ్రాప్ అవుట్స్ అన్నాడు, డ్రాప్ అవుట్సా న్యూ అడ్మిషన్సా
అనేది క్లారిటీ లేదు. ఓకే, ఇది వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు క్లియర్గా రాసి ఉండాల్సింది. ఏ క్లాస్లో తగ్గారు, ఏ క్లాస్లో పెరిగారు అంటే అది బర్త్ రేట్ వల్ల జరిగిందా? ప్రైమరీ ఎడ్యుకేషన్లో అయితే బర్త్ రేట్, నర్సరీలో అడ్మిషన్లు తగ్గాయి అనుకోండి, బర్త్ రేట్ రీజన్ అనుకోండి, నర్సరీలో జరుగుతాయి. ఇక్కడ డ్రాప్ అవుట్స్ అని రాశాడు. డ్రాప్ అవుట్స్కి బర్త్ రేట్కి సంబంధం ఉండదు కదా. వాడు ఆల్రెడీ పుట్టి 5, 6 తరగతి చదివి డ్రాప్ అవుట్ అయితే బర్త్ రేట్కి సంబంధం లేదు. సరే, వలసలకు వెళ్తున్నారు అని అన్నారు, వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు అంటున్నారు. దానికి మరి గవర్నమెంటే బాధ్యత వహించాలి దానికి. ఓకే, అవసరమైతే ప్రత్యేకమైన కమిటీ వేసి విద్యార్థుల సంఖ్య తగ్గుదల కారణాలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని దాన్ని అరికట్టాలని పలువురు సూచిస్తున్నారు. ఓకే, ప్రధాన కారణాలు ఇవే, మళ్ళీ ఇవే రాశారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు ప్రధానంగా జననాల రేటు తగ్గుదలని. ఐ డోంట్ థింక్ సో. అది మరీ అంత ఎఫెక్ట్ చూపించుదని నేను అంటలేదు. ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా 80,000 మంది తగ్గిపోయారు. బర్త్ రేట్ కారణం కాకపోవచ్చు. పిల్లల ఆలనా పాలన విద్యాభ్యాసం అంటే దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రాబ్లం ఏం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాలే, ఉమ్మడి కుటుంబం కాకపోయినా ముసలోళ్ళు ఇళ్ళలో ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో. ఓకే, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్ మీద డిపెండ్ అవుతారు. ఓకే, నేటి తరం అందరూ విద్యావంతులు కావడం వల్ల ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఒకరు లేదా ఇద్దరు సంతాన పరిమితి కావడం, మరికొన్ని సందర్భాలు పిల్లలు త్వరగా పుట్టకపోవడం సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు 1990 నుంచి బర్త్ రేట్ స్లోగా తగ్గుతుంది. బర్త్ రేట్ స్లోగా తగ్గుతుంది అంటే తగ్గాలని అనుకున్నాం కదా. అప్పుడు మరీ ఇంటికి ఒక్కొక్కరు 8 మంది 9 మందిని కని విపరీతంగా జనాభా పిల్లల్ని పెంచలేక పేదరికం. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి ప్రథమలో స్లోగా జరుగుతుంది. ఎందుకంటే జనాభా కంట్రోల్ చేసాం. ఇప్పుడు డిలిమిటేషన్ దగ్గర గొడవ అదే కదా. వీఆర్ వెల్ డిసిప్లైన్డ్, వెల్ ట్రైన్డ్ ఇన్ గివింగ్ బర్త్, ముఖ్యంగా సౌత్ ఇండియా. దాన్ని నెగిటివ్గా చూపించడం కరెక్ట్ కాదు. ఓకే, అదే పాజిటివ్ సెన్స్, పాజిటివ్గానే మనం దాన్ని తీసుకోవాలి. దీంతోపాటు గత ప్రభుత్వం హయాంలో ఇంకేవలం ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలని నిర్దేశించడం వల్ల డ్రాప్ అవుట్స్ పెరిగాయని మళ్ళీ ఇది ఒక చెత్త. ఓకే, గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం వచ్చినాకే విద్యా వ్యవస్థ మొదలైంది, మీరు రివర్స్ చేశారు లోకేష్ గారు అని ఇప్పుడే ఒక న్యూస్ చూపించాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం అనేది కరెక్ట్ కాదు అది. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో వల్ల కొందరు విద్యార్థులు పోయారట. పిల్లలు చదువుకుంటే ఏమొస్తుంది, పనికి పోతే 1,500 వస్తాయని అనేక మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు చదవడం లేదని ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు చెప్తే వారికి సానుకూలంగా తీసుకునే పరిస్థితి లేదని పలువురు టీచర్లు వాపోతున్నారట. అంటే పిల్లలు పనికి పంపిస్తున్నారట. ఇప్పుడు పిల్లల పనికి పోతే డ్రాప్ అవుట్స్ ఉండవు. ఓకే, పిల్లలు ఏదో ఒక అంటే ఇర్రెగ్యులర్ ఆఫ్ అటెండెన్స్ ఉండేది. పిల్లలు రెగ్యులర్గా ఏం పంపించరు. డబ్బులు లేని వాళ్ళు రెగ్యులర్గా నువ్వు కంప్లీట్గా పని మానేసి స్కూల్ మానేసి పనికి పోరా అని చెప్పరు. కాదు ఏంటంటే కొద్ది కూలి పనులు చేసుకునేటువంటి పిల్లలు వాళ్ళు ఏంటంటే కొద్ది బాగా సీజన్లో ఒక 10-15 రోజులు పనికి పంపిస్తారు, అంతే తప్ప స్కూల్ మానిపించరు. ఇక్కడ డ్రాప్ అవుట్స్ అంటే మీ స్కూల్లో ఉన్నటువంటి అడ్మిషన్ రిజిస్టర్లో నుంచి తీసేస్తున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ తీసేస్తేనే డ్రాప్ అవుట్ అంటారు. ఓకే, సో మీరు కూలి పనికి వెళ్తే ఒక 500-1000 రూపాయలు వస్తాయి, పనికి పోండి అనే దానివల్ల డ్రాప్ అవుట్ జరిగిద్దని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, అటెండెన్స్ తక్కువ అవ్వచ్చు, మధ్య మధ్యలో కొన్ని రోజులు ఆబ్సెంట్ అవ్వచ్చు, అలాంటివి జరగవచ్చు. ఓకే, కొన్ని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను పనులకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓకే, ఈ ప్రాబ్లం అనేది చాలా రోజుల నుంచి ఉంది, అదే చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు తగ్గిందని మనం అనుకోవడానికి లేదు. ఓకే, తీసుకోవాల్సిన చర్యలు సరే మీరు తీసుకోండి. గత 5 ఏళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. గత 5 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పాటు ప్రభుత్వ బడుల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది, ప్రైవేట్ బడుల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు కలిపి మొత్తం 58,592 ఉన్నాయి. ఓకే, అందులో 45,000 వరకు ప్రభుత్వ బడులు ఉన్నాయట. 45,000. ఓకే, అన్నింటిలో కలిపి 2023-24 విద్యా సంవత్సరంలో 71,14,839 మంది విద్యార్థులు చదివారు. ఓకే, 2024-25లో ఆ సంఖ్య 68,000కి తగ్గింది. అంటే ఒకే ఏడాదిలోనే 2,63,000 మంది ప్రైవేటు పాఠశాలలో తగ్గిపోయారు. 24-25
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించబడిన విద్యా అకాడమిక్ ఇయర్ అది క్లియర్గా చెప్తున్నాం. అది మీ దాంట్లోనే తగ్గింది. 3 లక్షల మంది తగ్గారు. మీరు ఏ పాఠశాలలోనూ చదవలేదు. ఇక 2023-24 పాఠశాలలో చదివే బాలికల సంఖ్య 34 లక్షల ఉంటే 2024-25లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారట? 33,14,129కి తగ్గింది. అంటే పెద్దగా తగ్గలేదు. ఇది 33 లక్షలు 1 లక్ష మంది తగ్గారు. 1 లక్ష మంది అమ్మాయిలు తగ్గారు అంతే. ఓకే, 1 లక్ష మంది అమ్మాయిలు తగ్గారంటే మరి ఇది కొంచెం చెప్పుకోదలసిన విషయమే. 2013-14లో 35.2 లక్షల మంది బాలికలు పాఠశాల విద్యను అభ్యసిస్తే ఇప్పుడు ఆ సంఖ్య పెరగపోగా 2 లక్షలకు తగ్గింది. ఓకే, మరి అమ్మాయిలు ఎడ్యుకేషన్ తగ్గింది అని అంటే మరి వీళ్ళని పనికి పంపిస్తున్నారు అనేది మనకు చెప్పుకోదగ్గ విషయం కాదు. వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారని అనుకోవాలి. వేరే రాష్ట్రాలకి, పక్క రాష్ట్రాలకి వెళ్తున్నారేమో. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సింపుల్గా ఇదంతా ఒకటి నట్షెల్లో మీరు ఎంత మసిపూసి మాయారు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి పర్లేదు, ప్రైవేట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో విద్య బాగుంది అనేటువంటి ఒక టాక్ రావడంతో పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ చేర్పించిన మాట వాస్తవం గవర్నమెంట్ స్కూల్స్లో. కాబట్టి పెరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎత్తేస్తారట, సిబిఎస్ఈ ఎత్తేస్తారట అని చెప్పేసి వీళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్. మీరు ఎంతన్నా ప్రయత్నం చేయండి, స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియంకి సిబిఎస్ఈ స్కూల్కి ఉన్న క్రేజ్ మీరు ఎంత మాట్లాడినా మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ లోయర్ కమ్యూనిటీస్ని బలవంతంగా నోటికడ ముద్ద తీసేయగలరే తప్ప దాని క్రేజ్ని మీరు తగ్గించలేరు. ఓకే, సో వీళ్ళు ఇది చేయడం వల్ల వీళ్ళందరూ మళ్ళీ వేరే పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేవారని నా ఉద్దేశం. బట్ కరెక్ట్గా దీనికి కారణం ఏంటనేది గవర్నమెంట్ కనుక్కోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.